అవని స్టోరీస్. శాంతపురం అనే గ్రామంలో అనసూయ అరవింద్ దంపతులు ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. వారికి ఒకే ఒక కొడుకు సురేష్. పట్నంలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న సురేష్కి అవనితో వివాహం జరిగింది. అవని సిటీలో పెరిగిన అమ్మాయి అయినా అత్తారింటికొచ్చిన తర్వాత పల్లెటూరి వాతావరణానికి అలవాటు పడ్డానికి ప్రయత్నించేది. ఒకరోజు అవని ఇంటి ముందు వరండాలో నిలబడి చూస్తూ ఉంటుంది. అనసూయ లోపల నుంచి బయటకొస్తుంది. ఏంటమ్మా అవని అట నిలబడి ఏం చూస్తున్నావు? సిటీలాగా ఇక్కడ ఉండదమ్మా, ఇది మా పల్లెటూరు. లేదత్తయ్య, ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంది. సిటీలో అయితే ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది. ఇక్కడ గాలి కూడా ఎంత స్వచ్ఛంగా ఉందో. అవునమ్మా, అలవాటు పడితే మా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. అవునత్తయ్య, ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కానీ మీరందరూ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఆయన మాకు నువ్వే కదమ్మా ఇప్పుడు కూతురువి. ఈ ఇల్లు కూడా నీదే అనుకో. నీకు ఎట్టా ఉండాలనిపిస్తే అట్టాగే ఉండు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పడానికి మాత్రం వెనకాడబాక. అలాగే అత్తయ్య, కానీ ఈ పల్లెటూరు జీవితం అలవాటు పడ్డానికి నాకు కొంచెం సమయం పడుతుంది కదా. మెల్లిగా అన్నీ అలవాటు అవుతాయాలమ్మా. అనసూయ అవని ఇద్దరూ లోపలికి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత వేసవికాలం రావడంతో పల్లెటూరులో ఎండలు మండిపోతూ ఉంటాయి. మధ్యాహ్నానికైతే అగ్నికుండంలా ఉండేది. అనసూయ ప్రతిరోజు పొద్దున్నే లేచి కట్టెల పొయ్యి వెలిగించి వంట చేసేది. పొయ్యి వేడికి బయట ఎండకు ఆమె ముఖం చెమటతో తడిసిపోయేది. సురేష్ ఆ వేడిని చూసి లోపల బాధపడేవాడు, కానీ ఏమీ చేయలేకపోయేవాడు. అమ్మా, ఇంకా వంట చేస్తున్నావా? నీకు చాలా ఇబ్బందిగా ఉందేమో. ఏం చేయనయ్యా, తప్పదు కదా. ఈ కట్టెల పొయ్యి వేడికి తట్టుకోలేకపోతున్నా. అది కాక బయట చూస్తే ఎండ మరీ ఎక్కువగా ఉంది. అవునమ్మా, బయట చాలా వేడిగా ఉంది. నాన్నెక్కడున్నారు? ఆయన మంచం మీద పడుకున్నారులే. పొలం నుంచి వచ్చాక నీరసంగా ఉన్నారంట. ఈ ఎండలో పని చేయాలంటేనే భయం వేస్తుంది అంటున్నారు. మామగారు, ఇదిగోండి మజ్జిగ తాగండి, కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఈ ఎండలు మరీ ఎక్కువయ్యాయి కదమ్మా. పొలానికి వెళ్ళాలంటేనే ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది. కానీ తప్పదుగా, పనులు చూడాలిగా. అవునన్నా, ఇక్కడ ఎండలు భరించలేనంతగా ఉన్నాయి. సిటీలో అయితే ఏసీ ఉంటుంది కాబట్టి అంతగా తెలీదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం చేస్తావులే నాయనా, ఇది మన పల్లెటూరు కదా, ఇట్టాగే ఉంటది ఇక్కడ. అలవాటు పడాలి అంతే. నిజమే అత్తయ్య, ఈ వేడిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఉపాయం ఉంటే బాగుంటుంది కదా. అవని పల్లెటూరుకొచ్చి 2 నెలలైంది. సిటీలో ఏసీ గదుల్లో ఉండే ఆమెకు ఈ వేడి చాలా ఇబ్బందిగా ఉండేది. అత్తమామలు పడుతున్న కష్టం చూసి ఆమె మనసు కలత చెందేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో. ఉదయం పూట పనులు చేసుకుంటేనే ఏదోలా ఉంటుంది. మధ్యాహ్నం అయితే బయటికి కదలాలంటేనే భయం వేసిపోతుంది. అవని, నీకు చాలా ఇబ్బందిగా ఉందేమో కదమ్మా ఈ వేడికి. కొంచెం ఇబ్బందిగానే ఉందత్తయ్య, కానీ మీరిద్దరూ ఇంత కష్టపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటమ్మా అది? చెప్పు. మన ఇంటి ముందు ఇంత ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ ఒక చిన్న పాక వేసుకుంటే ఎలా ఉంటుంది? పాక? దానివల్ల ఏం ఉపయోగం ఉంటుందమ్మా? దాని చుట్టూ కొన్ని మట్టి కుండల్లో నీళ్లు పెడదాం. కొన్ని పూల మొక్కలు అవి వేస్తే ప్రదేశం చల్లగా ఉంటుంది. అప్పుడు మీరు పొలం నుంచి వచ్చినప్పుడు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మీరు కూడా మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు అక్కడ కూర్చుంటే వేడి తగ్గుతుంది కదా. నిజమే కదమ్మా, మంచి ఆలోచనే. ఈ వేడికి కొంచెం ఉపశమనంగా ఉంటది. కానీ ఆ పాక వేయటానికి ఖర్చు అవుద్దేమో కదమ్మా అవని. ఎక్కువ ఖర్చే ఉండదు మావయ్య. ఇక్కడ దొరికే వెదురు కర్రలు తాటి ఆకులతోనే చేసేయచ్చు. ఆవిడ చెప్పింది బాగానే ఉంది. ఈ ఎండలో కాస్త నీడుంటే మనకు కూడా బాగుంటది కదా. సరే, మీ ఇష్టం అయితే. మీ ఇద్దరికి దోచినట్టు చెయ్యండి. కాస్తంత చల్లగా ఉంటే నాకు హాయిగా ఉంటుంది. చాలా సంతోషం మావయ్య, రేపు నుంచి మనం పని మొదలు పెట్టేద్దాం. చివరకు అరవింద్ ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, సురేషు, పదరా, అవని చెప్పినట్టు పాక వేయటానికి కావాల్సిన వెదురు కర్రలు తెచ్చుకుందాం. ఊరి చివర మావయ్య తోటలో మంచి కర్రలున్నాయంట. పదనాన్న, అవని నువ్వు కూడా వస్తావా? మీరు వెళ్ళరండి, ఇక్కడుండి నేను ఎలా చేయాలో చెప్తాను, మీరు వాటిని తెస్తే సరిపోతుంది. సురేష్ అరవింద్ కలిసి ఊరి చివర ఉన్న తోట నుంచి మంచి వెదురు కర్రలు తెచ్చారు. ఇంటికి రాగానే, ఇదిగో అవని, నువ్వు చెప్పినట్టు చాలా బలమైన కర్రలు తీసుకొచ్చాం. ఇవి సరిపోతాయా? ఇవి చాలా బాగున్నాయండి. చాలా చక్కగా వచ్చిందమ్మా ఈ పాక. నిజంగా చాలా విశాలంగా ఉంది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. నిజమే అవని, నువ్వు చెప్పినట్టు చేయటం వల్లే ఇంత బాగా వచ్చింది. నాకు ఇలాంటి పనులు చేయటం అంతగా రాదు. నీకిన్ని విషయాలు తెలుసని నాకు ఇప్పుడే తెలిసింది. సిటీలో పెరిగి నువ్వు ఇంత చక్కగా పల్లెటూరు పనులు చేయగలగటం నిజంగా గొప్ప విషయం.
ఏం లేదండి, చిన్నప్పుడు మా ఊళ్ళో ఇలాంటి పాకలు చాలా చూశాను. మా తాతయ్యే స్వయంగా చేసేవారు. అప్పుడు చూసి నేర్చుకున్నానండి. మీరందరూ సహకరించారు కనుక ఇంత బాగా వచ్చింది. అవని భలే ఆలోచన చేసావమ్మా. ఈ ఎండలో చాలా ఉపయోగపడుతుంది. అవునత్తయ్య, మీ పనులయ్యాక ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. కాస్త చల్లగా కూడా ఉంటుంది కదా. నిజమే అనసూయ, ఈ పాక చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అవని మన కోడలు కావటం మన అదృష్టం. ఇంత మంచి ఆలోచన చేసి వెంటనే చేసి చూపించింది. అవునన్నా, ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో ఊహించుకుంటేనే ఎంత బాగుందో. మీ అందరికీ నచ్చితే నాకు అదే సంతోషం. రేపు దీని చుట్టూ కుండలు పెట్టి కొన్ని పూల మొక్కలు కూడా నాటేద్దాం. అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. మంచి ఆలోచన అవని, తప్పకుండా చేద్దాం. అలా వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు అవని తన సొంత డబ్బుతో కొన్ని మట్టి కుండలు కొని తీసుకొస్తుంది. ఏంటమ్మా ఇవి? ఇన్ని కుండలు ఎందుకు తెచ్చావు? చాలా బాగున్నాయే. అత్తయ్య, మన ఊరి చివర కుమ్మరి గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా మంచి కుండలున్నాయి. మనం వేసిన పాక చుట్టూ ఈ కుండల్లో నీళ్లు నింపుదామని తెచ్చాను. నీళ్లు నింపడానికా? దానివల్ల ఏం ఉపయోగం ఉంటదమ్మా? అత్తయ్య, మట్టి కుండల్లో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి కదా. మనం వాటిని పాక చుట్టూ పెడితే ఆ ప్రదేశం కూడా కాస్త చల్లగా ఉంటుంది. వేడిగాలులు కుండల్లోకి నీటిని తాకి చల్లబడి పాకలోకి వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఎంత హాయిగా ఉంటుంది. భలే ఆలోచన వచ్చిందమ్మా నీకు. నిజమే, మట్టి కుండలో నీళ్లు కూడా చల్లగా ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఎట్టాగే చేసేది. వేసవిలో కుండల్లో నీళ్లు నింపి ఇంటి చుట్టూ పెడితే చల్లగుండేదమ్మా. ఆ విషయం నేను మర్చిపోయాను. నాకు ఆలోచన మొన్న పాకేస్తున్నప్పుడే వచ్చింది లత్తయ్య. నిజంగా చాలా బాగుందావనే. నువ్వు ప్రతి విషయాన్ని ఎంత బాగా ఆలోచిస్తావో. ఇందులో ఆలోచన చేయాల్సింది ఏమని చెప్పండి. ఇదిగోండి, ఈ చిన్న కుండల్లో మనం పూల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ప్రదేశం ఇంకా పచ్చగా అందంగా కూడా ఉంటుంది. భలే ఆలోచన అమ్మా. నీకెన్ని మంచి ఆలోచనలు వస్తాయో కదా. మాకు ఎప్పుడు ఏదో ఒక మంచి చేస్తానే ఉంటావు. ఈ కుండలన్నీ పాక చుట్టూ ఎలా పెట్టాలో చూద్దాం. ఆ తర్వాత అవని ఆ కుండల్లో నీళ్లు నింపి పాక చుట్టూ పెట్టింది. వాటిని పాక దగ్గర నాటింది. మల్లెతీగను పాక చుట్టూ అల్లించింది. ఒకరోజు అరవింద్ అడిగాడు, అవని, ఈ మొక్కలన్నీ ఎందుకమ్మా? మావయ్య, ఈ పూల మొక్కలు పెరిగితే పాక చూడ్డానికి అందంగా ఉంటుంది. పైగా వాటి వల్ల చల్లటి గాలి కూడా వీస్తూ ఉంటుంది. మల్లెతీగ పాక చుట్టూ అల్లుకుంటే నీరు కూడా వస్తుంది కదా. అవునమ్మా, చాలా బాగా ఆలోచించావు. ఇక ప్రతిరోజు ఉదయం అవని ఆ మొక్కలకు నీళ్లు పోసేది. సాయంత్రానికి ఆ ప్రదేశం చల్లగా మంచి సువాసనతో ఆహ్లాదకరంగా ఉండేది. సురేష్ ఒకరోజు సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని చూస్తాడు. అవని, ఎంత బాగుందో ఈ ప్రదేశం. నిజంగా చాలా చల్లగా ఉంది. రోజంతా పనిచేసి వచ్చిన నాకు ఇక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. ఈ పూల వాసన కూడా చాలా బాగుంది. అవునా అండి? మీకు నచ్చితే చాలు. ఇప్పుడు అరవింద్ మధ్యాహ్నం పొలం నుంచి రాగానే నేరుగా ఆ పాకలోకి వెళ్తున్నాడు. ఒకరోజు అరవింద్ పాకలో కూర్చుని ఉండగా అనసూయ అక్కడికి వచ్చింది. ఏమండి, పొలం పనులన్నీ అయిపోయాయా? ఈ ఎండలో బాగా అలసిపోయినట్టున్నారు. అనసూయ, ఈ ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. కానీ ఈ పాకలోకి రాగానే అంతా మర్చిపోయాను. ఎంత చల్లగా ఉందో. అవని నిజంగా చాలా మంచి ఆలోచన చేసింది. నిజమేనండి, పొయ్యి దగ్గర వంట చేసి చేసి వేడిగా ఉంటది. ఇక్కడ కాసేపు కూర్చుంటే అంత హాయిగా ఉంటుందో. సాయంత్రం సురేష్ కూడా వచ్చినప్పుడు అందరూ కలిసి ఆ పాకలో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారు. అమ్మా, నాన్న, రోజంతా ఎలా గడిచింది? ఈ పాక మాత్రం నిజంగా అద్భుతంగా ఉంది. ఆఫీస్ నుంచి రాగానే ఇక్కడ కూర్చుంటే మొత్తం అలసటంతా తగ్గిపోతుంది. అవును నాయనా, మీ అమ్మ చెప్పినట్టు అవని మంచి కోళ్ళు. తన ఆలోచనతో మనందరికీ ఎంతో మేలు చేసింది. ఒకరోజు సాయంత్రం అందరూ పాకలో కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. అవని, నువ్వు నిజంగా మా ఇంటికి దేవతలాగా వచ్చావమ్మా. సిటీలో అన్ని సౌకర్యాలు వదులుకొని ఇక్కడ కష్టాలను అర్థం చేసుకున్నావు. మా గురించి ఆలోచించావు. ఈ ఎండాకాలం ఎట్టా గడుతుందో అని భయపడిపోయాం. కానీ నీ తెలివితో మాకు ఒక మంచి నీడనిచ్చావు. మేము అప్పటికి నీకైతే రుణపడిపోయి ఉంటామమ్మా. అత్తయ్య, మావయ్య, మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అదే